నమస్తే, వెల్కమ్ టు లియో. జగన్తో సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. మనం చూసుకుంటే మహానాడు అట్టహాసంగా కడప పసుపు గడ్డ మీద దద్దరిల్లిపోయేలాగా జరుగుతుంది మహానాడు. అయితే ఫ్యాన్స్ అందరూ కూడా, అంటే అటు సినీ ఫ్యాన్స్ కావచ్చు, ఇటు రాజకీయ ఫ్యాన్స్ కావచ్చు, ఇద్దరు ఉన్న ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవాలి. సాధారణంగా అందరికీ కూడా రాజకీయ ఫ్యాన్స్ మాత్రమే పార్టీలకు ఉంటారు. కానీ అక్కడ అన్న ఎన్టీఆర్ గారు స్థాపించినటువంటి ఒక తెలుగుదేశం పార్టీకి అటు సినీ రంగం నుంచి ఉన్నటువంటి ఫ్యాన్స్ ఉన్నారు, రాజకీయంగా ఉన్నటువంటి ఫ్యాన్స్ ఉన్నారు. అయితే అదే కోవలో చూసుకుంటే అన్నగారి వారసుడైనటువంటి ఒక నటసింహం బాలకృష్ణ గారు మహానాడు కడప గడ్డ మీద జరుగుతున్నటువంటి సమయంలో ఎందుకు రాలేదనేది ప్రశ్నలు మాత్రం ఉత్పన్నమవుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఎమ్మెల్యే నుంచి, ఎంపీ నుంచి, ఆఖరికి వార్డు మెంబర్ నుంచి ప్రతి ఒక్కళ్ళు హాజరవుతున్నటువంటి టైంలో నటసింహం బాలకృష్ణ గారు మహానాడుకి ఎందుకు రాలేదనేటువంటి ఒక ప్రశ్నలు అయితే వస్తున్నాయి. దీనికి మీ సమాధానం? అది కడప గడ్డ అయినా బాలయ్య అడ్డానే చెప్పాలి. ఎందుకంటే బాలయ్య బాబు లేకుండా తెలుగుదేశం పార్టీ లేనే లేదు. ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీతో ముడిపడిన వ్యవహారం. ఇక్కడ ఇప్పుడు కృష్ణార్జునుల సారథ్యం ఎలాంటిదో మనకు తెలుసు. కురుక్షేత్ర సంగ్రామంలో మరి ఇక్కడ మా అంతా చాణక్యం ఉన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నప్పుడు బాలయ్య బాబు లేకపోవడం అనేది లోటే, కానీ దాన్ని మనం ఒక రాజకీయంగా చూడకూడదు. ఎందుకు రాలేదు, ఏమైనా తేడాలు ఉన్నాయా, ఇట్లా కాదు. ఆయన ఏంటంటే అఖండ సినిమా షూటింగ్ కంప్లీట్ చేద్దామని దీంతో జార్జియా షూటింగ్లో ఉన్నారు. ఆయన రావడానికి వచ్చి వెళ్ళిపోవచ్చు, కానీ అంత బిజీ షెడ్యూల్లో సినిమా డిస్టర్బ్ అవ్వకుండా కొంతమంది ఆర్టిస్టులు డేట్స్తో ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ముందే ఇచ్చుకుంటారు కాబట్టి, కాల్ షీట్ ఇస్తారు కాబట్టి ఆ ఇబ్బంది అయితే ఉంది. అందువల్లే రాలేదు. అది జూన్ 6న బాలయ్య తిరిగి వస్తున్నారని సమాచారం. ఎందుకంటే మేజర్ యాక్షన్ సన్నివేశాలన్నీ జార్జియాలో చేశారట. నెక్స్ట్ షెడ్యూల్ జూలైలో ఉంటుంది. సెప్టెంబర్ 25 రిలీజ్ ప్లాన్ చేశారు. ఆ రిలీజ్ ప్లాన్ ఉంది కాబట్టి సినిమాల మీద ఫోకస్ పెట్టి సినిమాలు కంప్లీట్ చేద్దాం అనే దాని మీదే. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి షూటింగ్ ఇక్కడ జరుపుకుంటే బాలయ్య బాబు వచ్చేవాళ్ళే. అది జార్జియాలో షూటింగ్ వల్ల రాలా. ఇది సాధారణంగా ఇలాంటి ఫంక్షన్స్ ఏదైనా, అంటే బర్త్డేలు కావచ్చు, లేదంటే ఇంకేదైనా సరే వెడ్డింగ్ యానివర్సరీస్ కావచ్చు, లేదంటే పార్టీకి సంబంధించినటువంటి ఏదైనా సరే బాలకృష్ణ గారు ఎప్పుడైనా సరే ఒక బైట్ ఇస్తూ ఉంటారు. సాధారణంగా ఆయన రాని సందర్భంలో కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ చెప్తుంటారు. కానీ ఈసారి ఆ బయట కూడా రాలేదని చెప్పి అంటున్నారు కాబట్టి, సో చాలా సీరియస్ మూడ్లో ఏమంటారు షూట్లో పాల్గొంటున్నారని చెప్పి అనుకోవచ్చు అంటారా? అంటే బాలయ్య ఇవ్వాలనుకుంటే ఎంతసేపు పట్టదు. ఇప్పుడు ఆయన శాసిస్తారు, వీళ్ళు పాటిస్తారు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తే ఆయన శాసించాలనుకోవట్లా. ఇప్పుడు ఆయన నడిచే ప్రాజెక్ట్ నడిచిపోతున్నప్పుడు మనం ఎందుకు మళ్ళీ దాంట్లో వెళ్ళి పెట్టడం అనే ఉద్దేశం కూడా కావచ్చు. ఆయన సినిమా షూటింగ్లో బిజీగా ఉంటారు. చాలా వరకు బాలయ్య బాబుతో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆయన ఏ షూటింగ్లో ఉన్నా అంతా సైలెంట్గా ఉంటారు. అక్కడ క్రూ అంతా మొత్తం అంతా 25 క్రాఫ్ట్స్ వాళ్ళు అంతా ఉన్నా కానీ బాలయ్య బాబు సెట్లో ఉంటే పెన్ డ్రాప్ సైలెన్స్గా ఉంటారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఎటువంటి వెహికల్ వేషాలు వేయరు. అంతా క్రమశిక్షణతో ఉంటారు. నేను చాలా సందర్భాలు నిర్మాత కూడా ఇన్వాల్వ్ అవ్వరు. అక్కడ నిర్మాత కూడా కారులో కూర్చొని పాటలు ఇంటికి కూర్చోవాల్సిన తప్పితే అక్కడ లోపలికి వెళ్ళరు కూడా. అలాంటి పరిస్థితులు చూసాను నేను. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే ఇక్కడ జరిగే కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ప్రతి సంవత్సరం మహానాడు జరుగుతూ ఉంటుంది. నాన్నగారు పుట్టినరోజు అప్పుడు అది ఇక్కడ ఉంటే మాత్రం లోకల్గా ఆయన పార్టిసిపేషన్ సందర్భాలు అన్నీ ఉన్నాయి. ఇవాళ దానికి రాకపోవడానికి ప్రధాన కారణం అఖండ 2 సినిమాని త్వరగా కంప్లీట్ చేసి మళ్ళీ జైలర్ 2కి వెళ్ళాల్సిన ఇదే ఉంది. అలాగే జూన్ 10వ తారీఖు ఆయన పుట్టినరోజు ఉంది. ముందు ఆయన పుట్టినరోజు 10వ తారీఖు ఉంది కాబట్టి 6వ తారీఖు వచ్చేస్తారు. 10వ తారీఖుని మళ్ళీ మల్లేని గోపిచంద్ సినిమా ప్రారంభోత్సవం ఉంది. ఇన్ని కార్యక్రమాలు ముందున్నాయి. ఉన్నప్పుడు మరి ఆ దాంట్లో ఉండాల్సిన తప్పదు కదా. అయితే అది కాకుండా మనం చూసుకుంటే హిందూపురం సంబంధించి ఆయన ఒక ఎమ్మెల్యేగా ఒక రికార్డ్ సృష్టించారు. అది కాక ట్రిపుల్ హ్యాట్రిక్ దిశగా ఆయన గెలుపొందారు. అటువంటి హిందూపురం ఎమ్మెల్యే రాలేదని చెప్పి హిందూపురం సంబంధించినటువంటి ఒక కొంతమంది కార్యకర్తలు చాలా ఫీల్ అవుతూ వస్తున్నారు. సో వాస్తవానికి ఆయన సినీ పరంగా హీరోగా చూసుకోవాలా, లేదా ఇక్కడ రాజకీయ పరంగా హీరోగా చూసుకోవాలంటే ఏం చెప్తారు? రెండింటిని చూసుకోవటమేనండి. రావట్లేదు దాని మీద ఇష్యూ చేయడానికి ఎన్నైనా ఉంటాయి. ఇప్పుడు మొన్న ఈ మధ్యన సినిమా షూటింగ్ హరికృష్ణ గారి అబ్బాయి జానకిరామ్ గారి అబ్బాయి నందమూరి తారక రామారావు గారు ఆ షూటింగ్కి మరి జూనియర్ ఎన్టీఆర్ రాలేదు, కళ్యాణ్ రామ్ రాలేదని ఎట్లా మాట్లాడుకోవడానికి ఉంటారు. కానీ ఏ సందర్భాల్లో రాలేదు, ఎందుకు రాలేదు అనే మీద ఒక కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఇది కూడా అంతే, ఇలా అలాగే చూడాల్సిందే. ఇప్పుడు మహానాడు లేకపోతే నాన్నగారి పుట్టినరోజు అని కంపల్సరీ వెళ్ళాలంటే జార్జియా నుంచి ఇక్కడ రావాలి. ఆ షూటింగ్ డిస్టర్బ్ అవుద్ది. ఆ షెడ్యూల్ మొత్తం లాస్ అవుతారు వాళ్ళు. లక్షలో లాస్ ఉంటుంది. ఒకరోజు షూటింగ్ అంటేనే అక్కడ విదేశాల షూటింగ్ అంటే మనకు తెలుసు. పైగా యాక్షన్ సన్నివేశాల షూటింగు, ఫైట్ మాస్టర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. ఏదో ఆర్టిఫిషియల్గా మేనేజ్ చేసేది కాదు. అది విఎఫ్ఎక్స్లో చేసేద్దామని కవర్ చేద్దామని అనుకోవడం కూడా లేదు. అంతమంది క్రూ ఉన్నప్పుడు అక్కడ చేయాలనుకున్నప్పుడు కంపల్సరీ చేసి తీరాలి. పైగా ఇంకొక సినిమా స్టార్ట్ అవ్వబోతుంది.
జూన్ 10వ తారీఖు ప్రారంభోత్సవం జరుపుకుంటే మళ్ళీ త్వరగా దీన్ని కంప్లీట్ చేసి దీని రిలీజ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లు స్టార్ట్ అయిపోతే మళ్ళీ ఆ జైలర్ 2కి వెళ్ళిపోవాలి ఆయన. మళ్ళీ ఈ సినిమా చేసుకోవాలి, మళ్ళీ గోపిచంద్ సినిమా. ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కష్టమే. దీనికి ఎందుకు రాలేదు ఏమిటంటే మనం సమాధానం చెప్పలేని ప్రశ్న. అసలు ఏమి రాకుండా జూనియర్ ఎన్టీఆర్ వచ్చేస్తున్నారంట మహానాడికి, రకరకాల చర్చలు జరిగినాయి. అసలు ఈయన కూడా రాలేదు కదా అట్లా. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే అన్న ఎన్టీఆర్ గారు కూడా ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా సరే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాతే ఆయన ఎక్కడికైనా వెళ్ళేవారని చెప్పి వింటున్నాం. అదిగాక తనకి హెల్త్ బాగాలేనటువంటి సందర్భంలో కూడా, అంటే బాగా ఫుల్ ఫీవర్గా ఉన్నటువంటి సందర్భంలో కూడా 1 గంట పడుకొని మళ్ళీ వచ్చేసి షూటింగ్ చేసినటువంటి సందర్భాలు కూడా అన్న ఎన్టీఆర్ గారి దగ్గర చూసాం. సో బాలకృష్ణ గారికి కూడా అదే డెడికేషన్ వచ్చిందని చెప్పి అనుకోవాలా. ఎందుకంటే ఇంత పెద్ద సభలు జరుగుతున్నా సరే, తన ఇంట్లో పండగ అయినా సరే అక్కడ ఉన్నటువంటి నిర్మాతని ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటి సందర్భంలోనే ఇలా జార్జియాలోనే ఉన్నారని చెప్పేసి అనుకోవాలంటే ఏమంటారు? అంటే ఎన్టీఆర్ గారి డెడికేషన్లో కొంత ఉంటుంది, అంత రాదు. ఎందుకది అసాధ్యం కూడా. అంటే డెడికేషన్తో అంత పొద్దునే లేచి అంత క్రమశిక్షణతో పనిచేయాలంటే ఇప్పుడు జనరేషన్లో నేను చెప్పడం అంటే బాలయ్య గారికి కొంత వచ్చింది, కానీ అది అసాధ్యం. అంత ఓ పక్క డైరెక్టర్ గాను, ఓ పక్క నటుడు గాను అనేక పాత్రలు పోషిస్తూ ఇన్ని పాత్రలు పోషించడం అది రామారావు గారికి చెల్లింది. అది ఇంకా దాన్ని రీప్లేస్ చేయడం కూడా బాలయ్య బాబు వాళ్ళు కూడా కాదనుకోండి నేను అనుకోవటం. అది కాదు, కానీ అక్కడ నిర్మాత డిస్టర్బ్ అవ్వకూడదు. ముందు ఏంటంటే ఒక షూటింగ్ షెడ్యూల్ ఉన్నప్పుడు డిస్టర్బ్ అవ్వకూడదు, మెయిన్ అది నిర్మాత నష్టపోకూడదు అనే కాన్సెప్ట్లో రాలా. ఇప్పుడు పవర్ స్టార్ కూడా ఇప్పుడు నిర్మాతల కోసం ఆయన రాజకీయంగా ఎంతో బిజీగా ఉన్నా కానీ ఈ సినిమాలు కంప్లీట్ చేద్దాం ముందు. హరిహర వీరమల్లు రిలీజ్ 12వ తారీఖు రిలీజ్ ఉంది, మళ్ళీ ఓజీ సినిమాని కూడా సెప్టెంబర్లో రిలీజ్ ఉంది కాబట్టి ఆయన కంప్లీట్ చేద్దాం దాని మీదే ఉన్నారు. మళ్ళీ అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించి కూడా పెట్టుకోమని హరీష్ శంకర్కి చెప్పారని కూడా తెలుస్తుంది. ఇప్పుడు సాధారణంగా కొంతమంది ఆలోచించి హీరోలు అలాగే చేస్తారు. కొంతమంది ఏంటంటే నిర్మాతలు ఎంత లాస్ అయినా మనకు తప్పదు, రకరకాల డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఈరోజు షూటింగ్ క్యాన్సిల్ అన్నారు అనుకోండి, నిర్మాత గుండెలో రాయి పడుతుంది. అంత పెట్టుకుంటే ఇదేంటండి బాబు మన హీరో గారు క్యాన్సిల్ అన్నారు, ఏమైపోవాలి, అంతమంది భోజనాలు, అంత చెట్లు, ఆ తతంగం, ఆ క్రూ, అంతమంది కార్లు గీర్లు హంగామా ఉంటుంది షూటింగ్ అంటే. అట్లా సడన్గా క్యాన్సిల్ అంటే చాలా ఇబ్బంది, లాస్ అది నిర్మాతకి. ఇప్పటికే అసలు థియేటర్ల పరిస్థితి దారుణంగా ఉంది. ఈ పరిస్థితుల్లో నిర్మాత క్షేమం కోరితే ఇండస్ట్రీ కలకలాడుద్ది. ఈ రెండింటిని కాపాడాలి కదా, 2 కళ్ళు బాలయ్య బాబుకి 2 కళ్ళు, రాజకీయము ఇండస్ట్రీ 2 కళ్ళు. ఇక్కడ ఉన్నప్పుడు ఈ పాత్ర పోషించాలి, అక్కడ ఉన్నప్పుడు ఆ పాత్ర పోషించాల్సిందే, తప్పదు అది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా నటసింహం బాలకృష్ణ గారు ఎందుకు రాదంటే జార్జియాలో అఖండ తాండవం షూట్లో ఉండడం వల్లే రాలేకపోయారు. సో ఖచ్చితంగా ఎవరు ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా లేదు, ఎందుకంటే ఇక్కడ తెలుగు తమ్ముళ్ళు అందరూ కూడా అక్కడ ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే అండి.